ఆల్ రైట్, అండ్ బాలయ్య గారి నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మూవీ సంబంధించిన పూజా సినిమా అయితే జరిగింది. అండ్ ఎవరితోనో కాదు, మన గోపిచంద్ మహిళతో సినిమా చేయబోతున్నారు. ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ఈ కాంబో మళ్ళీ కలిసి మన ముందుకు వస్తుంది. అండ్ బాలకృష్ణ గోపిచంద్ మూవీ వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కాంబో. సో ఆఫ్టర్ వీరసింహారెడ్డి బాలకృష్ణ ఆల్రెడీ మా సినిమాలు చాలా మా సినిమాలు తీశాడు. గోపిచంద్ గారు అయితే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా హిస్టారికల్ మూవీ అయితే చేయబోతున్నారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, NBK 111 అని. సో ఈ పోస్టర్ లో అయితే బాలకృష్ణ 2 చేతులతో ఆయుధాలు ఉన్నాయి. ఇటొక బాలయ్య ఉన్నారు. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ బాలకృష్ణ హిస్టారికల్ మూవీ ఆల్రెడీ చేశారు, గౌతమిపుత్ర శాతకర్ణి. దాని తర్వాత మళ్ళీ హిస్టారికల్ ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. అండ్ గోపిచంద్ మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ కాకుండా సరికొత్తగా బాలకృష్ణ గారితో మూవీ చేయబోతున్నారు. అండ్ బాలయ్య గారి లుక్ కూడా నా సీసా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ అంటే సాధారణంగా ఫ్యాక్షన్ గొడవలు లేదా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనం చూసాము. పూజా సెరమనీ అయితే చాలా బాగా జరిగింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ అయితే మనకు రిలీజ్ చేశారు. సో ఆ ఫొటోస్ అయితే మనం చూస్తున్నాం. అండ్ ఈ ఫొటోస్ లో బాలకృష్ణ, బోయపాటి సీను, బాబీ, గోపిచంద్ మల్లేని, బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. చాలా గ్రాండ్ గా పూజా సెరమనీ అయితే జరిగింది. అండ్ బాలకృష్ణ కూడా ఈ మధ్య కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు, తెలుస్తుంది. ఆ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. అసలు బాలకృష్ణ 2 ఖడ్గాలు పట్టుకొని నిల్చొని ఆ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ పోస్టర్ లో బాలయ్యతో పాటు ఎదురుగా నాకు తెలిసి ఈ లుక్ చూసిన తర్వాత బాలయ్య దీంట్లో డ్యూయల్ రోల్ కనిపించబోతున్నాడు నాకు అర్థమవుతుంది. అండ్ పోస్టర్ లో అయితే సో బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా అంటే తెరకెక్కుతుందంట. సో గోపిచంద్ మల్లేని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక హిస్టారికల్ మూవీ అయితే తెరకెక్కిస్తున్నారు. ఈ ఓపెనింగ్ తో సినిమాపై అంచనాలు అయితే బిక్స్ లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పాలా. అండ్ అఖండ 2 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు అయితే ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఒక సినిమా అయిపోయిన వెంబటే ఇంకో సినిమా లైన్ లో పెట్టేస్తున్నారు. సో అఖండ 2 December 5th రిలీజ్ అవుతుంది. బాలయ్య బాబు గోపిచంద్ కాంబినేషన్ లో ఈ యుద్ధ భూమిలో బాలయ్య బాబు చూపించబోయే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాల్సిందే. బాలయ్య బాబు సంవత్సరానికి ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ డిసెంబర్ లో గానీ 2027 జనవరి కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దట్స్ ఇట్ గైస్. అండ్ మీరే అనుకుంటున్న కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.